త్రైత్రింశతి కోటి దేవతలు అని చెప్తారు కదండి మనకి. వారెవరు? ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, 2 అశ్విని కుమారులు. మన 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 గ్రామ దేవతలు కానీ, గృహ దేవతలు కానీ, మన ఇష్ట దేవతలు కానీ, మనల్ని పరిపాలించే దేవతలు కానీ, మనం ఇష్టపడే దేవతలు కానీ, ఏ దేవతలైనా దీనిలోకి వస్తారు. కానీ ఈ నాంది దేవతలని కొంతమంది దేవతలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే పితృదేవతలకి హెడ్ గా ఉంటారు అనమాట. అంటే మనం పితృ కార్యక్రమాలు గనక సరిగ్గా చేయకపోతే, అంటే ప్రతి సంవత్సరం వచ్చే నాన్నగారిదో అమ్మగారిదో తిథి మనం పట్టించుకోకపోతే, మనం వదిలేస్తే గనక ఏం జరుగుతుందయ్యా? ఏమీ జరగదు. వంశనాశనాలు జరుగుతాయి. అంటే వంశం వృద్ధి జరగదు అనమాట. ఒక వంశం అభివృద్ధి చెందకుండా ఎప్పుడైతే ఆగిపోతుందంటే పితృదేవతలకి శాంతి చేయకపోతే ఆగిపోతుంది అనమాట. పిండ ప్రదానం చేయకపోతే, అంటే ఎవరికి ఉద్దేశించినట్టుగా వాళ్ళకి, అంటే హిరణ్య శ్రాద్ధము, ఆమ శ్రాద్ధము అని 2 రకాల శ్రాద్ధాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఆమ శ్రాద్ధం అంటే పితృదేవతలకి చేయవలసిన తిథి ఏ రోజైతే ఆయన కాలం చేశారో ఆ రోజునాడు 2 బ్రాహ్మణులు పిలుచుకొచ్చి భోక్తలుగా నియమించుకుని వాళ్ళిద్దరిని పురూర్వ ఆర్ద్రవ సంయుగ దేవానాం అని చెప్పి ఒక దేవతగా, పితృదేవత రూపంగా, అంటే పురూర్వ ఆర్ద్రుడు అనే ఒక దేవత స్వరూపంగా ఒక భోక్తని, అలాగే పితృదేవత ఎవరైతే కాలం చేశారో వాళ్ళ పితృపితామహ పితామహానామ అని చెప్తారు సంకల్పంలో. అంటే వసు రుద్ర ఆదిత్య రూపాన, వసు రూపంలోను, రుద్ర రూపంలోను, ఆదిత్య రూపంలోను 3 రూపాల్లో ఒకే బ్రాహ్మణుడి మీద అక్షతలు నువ్వులు వేసి పూజ చేసి దీన్ని బ్రాహ్మణులు చేసుకునే విధంగా చేసుకుంటారు. ఇదే బ్రాహ్మణులు కానివారు మిగిలిన వారు అందరూ కూడా ఈ హిరణ్య శ్రాద్ధం చేసుకుంటారు. అంటే వరిపిండిలో పాలు పోసి దాంతో పిండ ప్రదానాలు, దాంట్లో నువ్వులు వేసి పిండాలు చేసుకుని కార్యక్రమం యథాతథంగా చేసుకుంటారు. చివరిలో బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం అని చెప్పి ఆ స్వయం పాకం అనే దాన్ని ఇస్తారనమాట దానం కింద. స్వయం పాకం అంటే కూరలు, పప్పులు, ఉప్పులు, బియ్యం ఇవన్నీ. అంటే ఈ విధంగా ఎవరికి చెప్పినటువంటి విధంగా వారు గనక శాంతి చేసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఏమీ జరగదు. వాళ్ళ వంశానికి అనేకమైన ఆబ్స్టికల్స్ ఉంటాయి. అంటే ఎదుగుదలలో ఇబ్బందులు వస్తాయి. అంటే వాళ్ళు అభ్యుదయంగా కానీ, శాంతమూర్తిగా, అంటే వాళ్ళు వంశంలో కానీ, వాళ్ళ కెరియర్లో కానీ, వాళ్ళ గ్రోత్లో కానీ, వాళ్ళ మానసిక స్థితిలో కానీ ఏ ఎదుగుదలైనా సరే ఆగిపోతుంది అనమాట అక్కడతోటి. ఎందుకయ్యా అంటే ఈ నాంది దేవతలు అనేవాళ్ళు ప్రతి ఇంటికి ఆ చూరు పట్టుకుని వేలాడుతున్నావు ఏంటయ్యా అనేవారు ఇదివరకు. ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళకపోతే. ఎప్పుడో మనకి సామెత ఉంది, అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు అక్క తమ్ముడు కూడా వచ్చాడు, అక్క పోయింది, అక్కతో తెచ్చుకున్న ఆవు పోయింది, తమ్ముడు మాత్రం పోలేదని సరదా సామెతలు చెప్తారు. అంటే ఈ ఈ ఈ అంటే ఇలా ఇల్లు పట్టుకుని వదలని వారు అనమాట. అంటే ఇల్లు చూరు పట్టుకుని వేలాడుతూ ఉంటారు వాళ్ళు, అక్కడే వదలరు. ఎందుకు వదలరు? వాళ్ళకి కావాల్సింది ఇచ్చేంత వరకు వాళ్ళు వదలరు. వాళ్ళకి ఏం కావాలి? ఈ పితృదేవతలను శాంతింప చేయడం కావాలి. అలా జరగనప్పుడు వాళ్ళు ఎంగిలి కోసం ఆశపడతారట. అంటే ఎంగిలి అంటే మన దేవతల్లో కూడా చాలా మంది మనకి 2 ఆచారాలు ఉన్నాయి, వామాచారము, దక్షిణాచారం. ఈ దక్షిణాచారం అందరికీ తెలిసిందే. ఈ వామాచారం అనేది మాత్రం ఎడం చేతితో చేసే పద్ధతి కదా. దీంట్లో కొంతమంది కొన్ని రకాల దేవతలు ఉన్నారు. వాళ్ళు ఉచ్చిష్ట గణపతి కానీ, లేదంటే ఉచ్చిష్టమైనటువంటి ప్రసాదం, ఉచ్చిష్టంతో మొదలయ్యే దేవతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో దశమహావిద్యల్లో ఉన్న దేవతలు ఉన్నారు, లేదంటే వేరే ఉగ్రశక్తులు, శాంతమూర్తులు, ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు. వీళ్ళల్లో అంటే మనం ఎవరికైనా సరే నైవేద్యం పెట్టేటప్పుడు మన దేవతలకి ముందు అంటే వండిన పదార్థాన్ని వండినట్టుగా నైవేద్యం పెడతారు కదండి. కానీ కొంతమంది ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు మొత్తం తినేసి చివరిలో ఒక ఎంగిలి ముద్ద పెడతారు. అదే ఆ దేవత తీసుకుంటారు. ఎందుకంటే ఉచ్చిష్టము అంటే నువ్వు తినేగా మిగిలింది ఆయనకి పెట్టాలన్నమాట. ఉచ్చిష్ట గణపతి ఆ ఉపాసన చేసేవారు. అలాగే ఉచ్చిష్ట దేవతకి సంబంధించిన ఏ ఉపాసన చేసినా ఈ విధమైన నైవేద్యం పెడతారనమాట. ఆ విధంగా ఎంగిలి కోసం ఆశపడేవారు ఈ నాంది దేవతలు ఈ ఎంగిలి ఎప్పుడు కింద పడుతుందా అని చూస్తూ ఉంటారట. ఎంగిలి ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అది దోషం, మహాదోషం. అందుకే ఎంగిలి పడకూడదు అంటే నువ్వు ఎంగిలి పడాలి అని కోరుకునేవారు నీ ఇంట్లో ఉండకూడదు. అంటే ఏంటి? నీ చూరు పట్టుకుని వేలాడే ఆ దేవతల్ని నువ్వు వదిలించుకోవాలంటే నీ కర్తవ్యం ఏంటి? నీ పితృదేవతల్ని నువ్వు శాంతింప చేయాలి. సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఆయన తిథి గుర్తుపెట్టుకుని ఏ మాసం అయితే ఆ మాసంలో, ఏ రోజైతే ఆ రోజులో ఆ రోజు నీ శాస్త్ర ప్రకారం నీ కులంలో నీకు ఏ విధంగా మీ పెద్దవాళ్ళు చెప్పారో ఆ విధంగా నువ్వు శాంతి చేసుకోకపోతే ఖచ్చితంగా వంశాభివృద్ధి అనేది జరగదు అని శాస్త్ర ప్రమాణం అనమాట. అందుకే ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలను ఎప్పుడు కూడా నువ్వులు నీళ్లు ఇస్తే వాళ్ళు ఆ నీళ్లు తాగి ఆ నువ్వుల నీళ్ళే వాళ్ళకి దాహాన్ని తీర్చుకుంటారు అనమాట. అందుకని సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా పితృ కార్యక్రమాలు చేయాలి.